అదృష్టం ఒక్కసారే తలుపు తడుతోంది, కానీ దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా గుమ్మం దగ్గరే కాచుకొని ఉంటుంది. ఆ జిల్లాలో కొందరు నాయకుల విషయంలో అక్షరాల అదే జరిగింది. టీడీపీలో ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసి తీవ్రంగా నష్టపోయి అధికారం దక్కే సమయానికి ఆ పార్టీకి దూరమయ్యారా నేతలు. 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించి చివరి క్షణంలో కూటమి వైపు వెళ్లి సేఫ్ జోన్ లోకి వచ్చారు మరో 2 నేతలు. ఇంతకీ ఎవరా అదృష్టవంతులు, ఎవరా దురదృష్టవంతులు? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. అదే కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో కొందరు నేతల పరిస్థితి చూస్తే అలాంటి సామెతలు ఎంత ప్రాక్టికల్ గా ఉంటాయో అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అనేక పోరాటాలు చేసి ఆస్తులు కోల్పోయి చివరికెన్నో త్యాగాలు చేసిన వారు కూడా ఉన్నారు. తీరా పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో వారు తొందరపాటుతో తమ భవిష్యత్తును తామే దెబ్బతీసుకున్నారు. ఇంతకీ ఎవరా నేతలంటే కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఉమామహేశ్వర నాయుడు, టీడీపీలో రాష్ట్ర మహిళా నేతగా ఉన్న కురుబ శివబాల. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేశారు, విపక్షంలో ఉండగా ఎన్నో బాధలు పడ్డారు. వారేం కోల్పోయారన్నది జిల్లా ప్రజలతో పాటు పార్టీ అధినేతకు కూడా బాగా తెలుసు. పార్టీ కోసం అంత కష్టపడ్డ నేతలు ఎందుకు సడన్ గా పార్టీ మారారంటే ముందుగా కళ్యాణదుర్గం నాయకుడు ఉమామహేశ్వర నాయుడు గురించి చెప్పాలి. ఉమామహేశ్వర నాయుడు 2019 ఎన్నికలకు ఏడాది ముందు కళ్యాణదుర్గం రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఆయన టీడీపీలో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న ఉమామహేశ్వర్ సామర్థ్యాన్ని గుర్తించిన అధినేత చంద్రబాబు ఆయన్ని కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అప్పటికే అక్కడున్న అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు గురించి కథలు కథలే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఉమా ఓడిపోయారు. ఉన్నం వర్గం సహకరించకపోవడమే అప్పట్లో ఓటమికి ప్రధాన కారణమని చెబుతారు. ఎన్నికల నాటికి పార్టీ కోసం ఎంతో ఖర్చు చేసుకున్నారు ఉమామహేశ్వర్. ఆర్థికంగా దెబ్బతిన్నా 2019 నుంచి 2024 వరకు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఓవైపు ఉన్నం వర్గాన్ని ఎదుర్కొంటూనే తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. 2024 ఎన్నికల సమయానికి కళ్యాణదుర్గం టీడీపీలో ఉన్నం ఉమా గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. అందుకే చంద్రబాబు ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఈసారి కొత్త అభ్యర్థి సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చారు. ఇటు చౌదరి అటు ఉమా తామంతా కలిసి పనిచేస్తామని, తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి రాజీ ప్రతిపాదన పంపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఉమామహేశ్వర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పార్టీ కోసం అప్పటికే ఆయన ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. పార్టీ చివరి క్షణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో మనస్తాపంతో చాలా రోజులు ఎవరికీ కనిపించలేదు ఉమామహేశ్వర్ నాయుడు. ఈ సమయంలో ఆయన్ని పార్టీలోకి లాగేసింది వైసీపీ. సరిగ్గా ఎన్నికలకు 40 రోజుల ముందు తెలుగుదేశం పార్టీని వీడి ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. కళ్యాణదుర్గంలో బలమున్న ఉమామహేశ్వర నాయుడు కొంతవరకు వైసీపీకి ప్లస్ అయ్యారు. కానీ సురేంద్రబాబు బలం ముందు, అలాగే తెలుగుదేశం పార్టీ వేవులో వైసీపీ కొట్టుకుపోయింది. దీంతో నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న ఉమా ఇప్పుడు పార్టీకి శత్రువుగా మారిపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ఉమా ఇప్పుడు అదే నియోజకవర్గంలో దాడులను ఎదుర్కొనే పరిస్థితి వస్తోందని ఊహించలేదు. ఇక జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కురుబ శివబాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వాస్తవంగా శివబాల భర్త రాజా, బావ పావుల కిష్ట టీడీపీకి చాలా బలమైన నాయకులు. అయితే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితుల్లో మహిళ అయిన శివబాల తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. ప్రత్యర్థుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని టీడీపీ అగ్రనేతలు చాలాసార్లు హామీలు ఇచ్చారు. రెండు 2024 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటులో ఏదో ఒక టికెట్ ఇస్తారని ఆశించారు శివబాల. కానీ వివిధ సమీకరణాలతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివబాల భర్త, బావ సమాధుల మీద ఉన్న నేమ్ బోర్డులో టీడీపీ పదాన్ని తొలగించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ ఓటమితో ఆమె కూడా ఒకప్పుడు తాను కష్టపడ్డ పార్టీకే ప్రత్యర్థిగా మిగిలిపోయారు. ఎన్నికలకు నెలన్నర ముందు
తీసుకున్న నిర్ణయం నేతల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇక అదృష్టం తలుపు తట్టక ముందే డోర్లు తెరిచి నిలబడిన ఇద్దరు నేతల గురించి కూడా చెప్పుకోవాలి. వీరే మాజీ ఎమ్మెల్యే ఇక్బాల్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. ఇక్బాల్ ఐజీగా పదవి విరమణ చేసిన వెంటనే వైసీపీలో చేరారు. హిందూపురం నుంచి పోటీ చేసి బాలకృష్ణ చరిష్మాతో ఓడిపోయారు. తర్వాత దాదాపు 4.5 ఏళ్లు హిందూపురం వైసీపీ బాధ్యతలు చూశారు. అంతేకాదు ఆయనకి ఎమ్మెల్సీ పదవితో పాటు రాష్ట్ర స్థాయిలో కొన్ని పదవులు కూడా ఇచ్చారు వైసీపీ అధినేత. కానీ ఇక్బాల్ మీద పార్టీలో ఉన్న వ్యతిరేకతతో ఆ స్థానంలోకి కురుబ దీపికని తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఇన్ఛార్జిగా నియమించి టికెట్ వచ్చే సమయానికి మరొకరిని తీసుకొస్తారా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు ఇక్బాల్. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. వైసీపీ వైఫల్యాల గురించి, మైనార్టీలకు జగన్ ద్రోహం చేశారంటూ పెద్ద క్యాంపెయిన్ కూడా చేశారు. ఈ రకంగా ఆయన టీడీపీలో కీలకమైన మైనార్టీ నేతగా మారిపోయారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కూడా రాజకీయాల్లో సుడి ఉందన్న విషయం మరోసారి రుజువైంది. రాయదుర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బలమైన నేతగా ఉన్న కాపు అన్నింటికంటే ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడన్న ముద్ర ఉందాయనికి. అక్కడ కాల్వ శ్రీనివాసులపై దాదాపు 5 ఏళ్లుగా పోరాటం చేసి అనేక ఇబ్బందులు కూడా పడ్డారు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించి మెట్టు గోవిందరెడ్డికి ఇవ్వడంతో కాపు రామచంద్రారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పైగా జగన్ వ్యవహార తీరుపై ఆయన నొచ్చుకున్నారు. కల్లో కూడా జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడని కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లి వేదికగానే జగన్ పై విమర్శలు చేశారు. అయితే తెలుగుదేశంలోకి రాలేక బీజేపీలో చేరారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల కోసం పనిచేశారు. అప్పటిదాకా శత్రువులుగా ఉన్న కాల్వా కాపు ఒకే గూటికి రావడం కూటమి అభ్యర్థికి ప్లస్గా మారిపోయింది. ఇలా నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఇద్దరు నేతలు చివరి క్షణంలో కండువాలు మార్చి అదే పార్టీకి శత్రువులుగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతూ తీవ్ర విమర్శలు చేసి బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు నేతలు చివరి క్షణంలో పార్టీ మారి అదృష్టవంతులుగా మారిపోయారు. ఆ పార్టీకి ఇప్పుడు సన్నిహితులైపోయారు. మరదే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందంతే.